Hi friends, welcome to Market News. Very good evening friends. Friends, ఈరోజు స్టాక్ మార్కెట్ బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, డిస్క్లైమర్ ఫ్రెండ్స్, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations. Hence, I am not responsible for any of your profit or loss under any circumstances friends. ఫ్రెండ్స్, ఈరోజు మన స్టాక్ మార్కెట్ చూస్తే నిఫ్టీ 50 వచ్చి 24,328 వద్ద క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, 289 పాయింట్స్ పెరిగింది, ప్లస్ 1.20% పెరిగింది. ఓకే, సెన్సెక్స్ 80,218 వరకు స్టాప్ అయింది ఫ్రెండ్స్. 1,005 పాయింట్స్ పెరిగింది, 1.27% పెరిగింది. ఓకే, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 55,432 వరకు స్టాప్ అయింది ఫ్రెండ్స్. 768 పాయింట్స్ పెరిగి 1.41% పెరిగింది. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి ప్లస్ 1.62% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.78% పెరిగింది. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నిఫ్టీ 50 తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 టాప్. నిఫ్టీ నెక్స్ట్ 50 తర్వాత 50 కంపెనీస్ తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 అంటాము. ఓకే, అది ప్లస్ 1.13% పెరిగింది. ఇండియా విక్స్ అయితే ఈరోజు 16.94 దగ్గర ఉంది ఫ్రెండ్స్, -1.28% పెరిగింది, తగ్గింది ఈరోజు. ఓకే, తగ్గడం మంచిది. విక్స్, ఇండియా విక్స్ వోలటిలిటీ ఇండెక్స్ అంటాం, ఇది ఫియర్ ఇండెక్స్ అని కానీ అంటాం. ఓకే, ఇండియా విక్స్ తగ్గితే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఇండియా విక్స్ పెరిగితే స్టాక్ మార్కెట్ తగ్గుతుంది. అది ఓకే, జనరల్గా జరిగేది. ఓకే, ఇండియా విక్స్ -1.28% తగ్గింది ఈరోజు, 16.94 వద్ద ఉంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 24,448 వద్ద ట్రేడ్ అవుతా ఉంది నేను వీడియో తీసే టయానికి ఫ్రెండ్స్. డోజన్స్ ఫ్యూచర్స్ వచ్చి -0.11% తగ్గినాయి నేను వీడియో తీసే టయానికి ఫ్రెండ్స్. ఓకే, బ్రెంట్ క్రూడ్ ఫ్రెండ్స్, బ్రెంట్ క్రూడ్ యూఎస్డి ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఎంత అంటే $66.8, $66.80. ఓకే, యూఎస్డి ఐఎన్ఆర్ వచ్చి డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపీ ఒక డాలర్ వచ్చి 85 రూపాయల 3 పైసలు, 0.03 పైస్. ఓకే, 85 రూపాయలు ఉంది ఫ్రెండ్స్ దగ్గర. ఓకే, ఒక డాలర్. సెక్టార్ పర్ఫార్మెన్స్ వస్తే ఆయిల్ అండ్ గ్యాస్ 3.18% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, పిఎస్యు బ్యాంక్ వచ్చి 2.44% పెరిగింది. ఓకే, సెక్టార్